హలో మై డియర్ ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు, ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయిపోయారు. సో 90% సెలక్షన్ ప్రాసెస్ని దాటుకొని వచ్చేసారు. ఇంకో 10% ఉంది. ఇది కానీ మీరు కంప్లీట్ చేస్తే మీరు కలలుగన్న మీ ప్యాషన్ ఆ పోలీస్ యూనిఫామ్ అనేది మీ బాడీ మీదకి వచ్చేస్తుంది. ఇక లైఫ్ లాంగ్ మీరు పోలీస్. సో ఈ 10% ఎలా దాటాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్వరూ భయపడకుండా జాబ్ వస్తుందో రాదో, ఈవెంట్స్లో నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, ఇలాంటి భయాలు అస్సలు పెట్టుకోకండి, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ లాస్ట్ వరకు వినండి, మీకు ఒక ఐడియా వస్తుంది, అలాగే కొంచెం ధైర్యం కూడా వస్తుంది, ఓకేనా. సో లక్షల మందిని దాటుకొని మీరు వచ్చారు, ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని, తర్వాత కొంత వేలల్లో కొంతమందిని దాటేసి ఈవెంట్స్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు మెయిన్స్కి 35,000 to 40,000 మంది ఉన్నారు అనుకుందాం. సో ఒక 40,000 వేసుకోండి రౌండ్ ఫిగర్. వీళ్ళలో గట్టిగా స్ట్రాంగ్గా ప్యాషన్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. మహా అయితే 10,000 నుంచి 15,000 మంది ఉండొచ్చు, ఓకేనా. అంటే ఏంటి, స్టడీస్లో కూర్చొని హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. సో వీళ్ళని మీరు దాటితే మీరు కలలగన్న పోలీస్ ఉద్యోగం మీ చేతుల్లో ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ మీ బాడీ మీద ఉంటుంది, ఓకే. సో ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఇక మెయిన్స్ విషయానికి వస్తే టాపిక్స్ అనేవి మనకి ప్రిలిమ్స్ లాగే ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం టఫ్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఓకే. సో అందుకే మీరు ప్రిపరేషన్ అనేది కొంచెం హార్డ్గా చేయాల్సి ఉంటుంది. సో మెయిన్స్లో ఎక్కువగా పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ ఎస్ఐ వీటికి సంబంధించిన ఎగ్జామ్ అంటేనే అర్థమెటిక్, రీజనింగు, ఇంగ్లీషు ఇవి మేజర్గా చెప్తుంటారు. సో అర్థమెటిక్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని ఫాలో అవ్వమని చెప్తుంటారు. సో రీజనింగ్కి మీ ఇష్టం ఏ బుక్ ఫాలో అయినా పర్లేదు, కానీ నేనైతే పొప్పాల శివాజీ బుక్ సజెస్ట్ చేస్తాను. అది ఎస్ఐ లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి నీట్గా ప్రిపేర్ అయ్యామంటే దాంట్లో ఎలాంటి బిట్ కూడా మిస్ అవ్వదు, ఓకేనా. సో ఆ బుక్ నేను ఎక్కువగా చదివాను, నాకు నచ్చింది, ఓకే. దానికి మించిన బుక్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు అంటే జస్ట్ దాన్ని చదవండి, ఓకే. సో ఇది ఇక నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి సపరేట్గా చదువుతుంటారు చాలామంది. ఇలా చదవకండి. మీరు ఇండియన్ హిస్టరీ చదివినా, లేదంటే పాలిటీ చదివినా, లేకపోతే జాగ్రఫీ చదివినా, ఏంటంటే ఇక్కడ చూడండి, జాగ్రఫీ చదివితే దానికి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ ఈ రీసెంట్గా ఏవైతే వచ్చాయో 6 months లోపల, ఈ మనం ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే 6 months బ్యాక్ నుంచి, లేదంటే 1 year వేసుకున్నా మంచిదే, ఓకే. ఏవైతే ఈ జాగ్రఫీ మనం చదువుతున్నప్పుడు దీనికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిలో కూడా చదవడం ఎంతైనా అవసరం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సేమ్ అలాగే చదవాలి. దాంతోపాటు పాలిటీలో కూడా మనం కొన్ని చాప్టర్లు చదివేటప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకుని చదువుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకొని రాసుకోవాలి. సో ఎందుకంటే అవే ఎక్కువగా అడుగుతుంటారు, మనం నీట్గా చెప్పాలి, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇండియన్ ప్రెసిడెంట్ గురించి మనం ఒక ఆర్టికల్లో చదువుతుంటాం ఇండియన్ పాలిటీలో. సో ఈ పాలిటీలో చదువుతున్నప్పుడు ప్రెసిడెంట్కి సంబంధించి రీసెంట్గా మళ్ళీ ఎవరైనా మారివారా, సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఇక్కడ జస్ట్ నేను ప్రెసిడెంట్ అనేది మామూలుగా తీసుకొచ్చాను. ఇదే టాపిక్ని మీరు ఎక్కువగా డిస్కస్ చేసుకోవాలి. సిఏజే, మనకి కాగ్, అలాగే ఇలాంటివన్నీ వస్తాయి, చాలా ఇంపార్టెంట్ ఉన్నవి ఇందులో వస్తుంటాయి. మిలిటరీకి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మారారా, అంతకుముందు ఎవరు ఉన్నారు, కొత్తగా వచ్చిన వ్యక్తులు హిస్టరీ ఏంటి, ఇవన్నీ చదవాలి, ఓకేనా. సో ఇదే కరెంట్ అఫైర్స్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడు ఈ మొత్తం రాకెట్స్కి సంబంధించిన సైన్స్ ఇవన్నీ చదువుతుంటాం. అది చదువుతూనే రీసెంట్గా ఈ 1 yearలో ఏమైనా రాకెట్స్ కొత్తగా పంపించడం, ఈ శాటిలైట్స్ గురించి, మనం సాధించిన విజయాల గురించి, బయట దేశం నుంచి మనం కొనుగోలు చేసుకున్న ఈ మిలిటరీ వెహికల్స్ అయినా, మిలిటరీకి సంబంధించిన ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉన్నాయేమో వాటి గురించి, ఇవన్నీ మీరు చదవాలి. ఇదే కరెంట్ అఫైర్స్, ఓకేనా. జాగ్రఫీకి వస్తే ఏదైనా భూకంపాలు రావడం, ఆస్తి నష్టం జరగడం, లేదంటే కొత్తగా కొన్ని ప్రాంతాలను యాడ్ చేయడం, లేదంటే కోల్పోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనం చదవాలి, ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఈ 6 months 1 year లోపల ఏవైతే కొత్తగా జరిగాయో అవన్నీ మనం చదువుతున్న కోర్ సబ్జెక్ట్కి యాడ్ చేసుకుంటూ చదవడమే కరెంట్ అఫైర్స్ అంటారు. సో మనకున్న కోర్ సబ్జెక్ట్స్ ఏంటి, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ ఉంటాయి. ఎప్పటిలాగా మనం బేసిక్స్ నుంచే చదువుతుంటాం. ఈ బేసిక్స్ నుంచి చదువుతూ పోతే వీటికి కొత్తగా యాడ్ అయిన ఈ కరెంట్ అఫైర్స్ని జోడించి చదవాలి. ఇలా చదవాలి. కొంతమంది ఏంటంటే కరెంట్ అఫైర్స్కి బుక్ పెట్టేసి వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒక దగ్గర రాసి చదువుతుంటారు. ఇలా చదివితే గుర్తుంటారు, ఓకేనా.
పాలిటీలో ఒక ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమైనా ఈ మధ్య వచ్చిందేమో అని చెప్పేసి తీసుకొని రిలేటెడ్గా చదవాలి. కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు నెగ్లెక్ట్ చేయకండి. వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ. ఓకే, సో ఇకపోతే ఇంగ్లీష్ అంటే చాలామందికి భయం. ఇంగ్లీష్లో ఇక్కడ ఎవరు మిమ్మల్ని మాట్లాడమని చెప్పట్లేదు. ఎవరు క్వశ్చన్స్ కూడా మీకు ఫేస్ టు ఫేస్ అడగరు. మీరు ఓన్లీ చదవాల్సిందే కాబట్టి ఇంగ్లీష్ మీకు అంతో ఇంతో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏదైతే సిలబస్ ఉందో దాని గురించి మొత్తం మీకు తెలుస్తుంది. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఈజీగా తెలుస్తుంది. తర్వాత ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. ఈ 4 వీటి మీద మీరు గట్టిగా ఫోకస్ చేయాలి. ఓకేనా? మిగతావి కూడా చదవాలి. అవన్నీ బేస్. ఇవి మాత్రం కొంచెం అడ్వాన్స్డ్గా చదవాలి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇంకొక భయం ఉండొచ్చు, ఈవెంట్స్లో నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నాకు జాబ్ రాదా? ఈవెంట్స్లో నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, సో మెయిన్స్లో నాకు తక్కువ మార్క్స్ వచ్చిన జాబ్ వస్తుందా అంటే ఇది మన చేతిలో లేదు. మెయిన్స్ అనేవి ఒక్కోసారి ఈజీగా ఉండొచ్చు, ఒక్కోసారి చాలా చాలా హార్డ్గా ఉండొచ్చు. సో 79, 80 మార్క్స్ మాకు ఈవెంట్స్లో వచ్చేస్తాయి, సో మాకు జాబ్ వచ్చేస్తుంది, మేము మెయిన్స్కి పెద్దగా చదవక్కర్లేదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకుంటే మాత్రం మీరు పులిసిపోయిన పప్పులో కాలేసినట్టే. అలా చాలామంది జాబులు లేక ఉన్నారు. ఈవెంట్స్లో మీరు ఎంత స్కోర్ చేసినా మెయిన్స్కి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ మెయిన్స్కి ఇవ్వాల్సిందే, గట్టిగా చదవాల్సిందే. ఓకేనా? ఇక నుంచి మీకు ఎలాగో ఈవెంట్స్ ఉండవు కాబట్టి, సో ఇప్పుడు ఎవరైతే ఇంకా ఈవెంట్స్ వేస్తున్నారో ఈ వీడియో వచ్చే టైంకి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎలాగైనా క్వాలిఫై అయ్యి వచ్చేయండి, మీకు కూడా ఈ వీడియో వర్తిస్తుంది. సో ఇంత చివరి వరకు మీరు కష్టపడి వచ్చారు కాబట్టి ఈ లాస్ట్ నిమిషాన్ని మాత్రం వదిలేయకండి. ఓకేనా? లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. అంటే వేరే జాబులు దొరక కాదు, ఇంకా బోల్డ్ అని మంచి జాబ్స్ ఉన్నాయి. కానిస్టేబుల్ ఇవే కాదు, ఇంకా నెంబర్ 1 జాబ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంతవరకు కష్టపడి ప్రయత్నం చేసి ఆ కష్టానికి విలువ లేకుండా పోయిందే అనే బాధ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. సో అందుకనే అసలు గివ్ అప్ అనేది ఇవ్వకండి. ఓకే, సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం రీజనింగ్, అర్థమెటిక్, అలాగే ఇంగ్లీషు, ఈ సోషల్ స్టడీస్ ఎలా చదవాలి, అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఖచ్చితంగా ఇందులో నుంచి మార్క్స్ ఇన్ని వస్తాయి అనే టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందులో మీరు చదువుదురు. ఓకేనా? సో ఏమాత్రం మీకు డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా ప్లాన్ చేస్తాను. మీరు అడిగే కామెంట్స్ బట్టి నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది నేను ప్లాన్ చేస్తాను. అర్థమెటిక్గా, రీజనింగా, లేకపోతే ఇంగ్లీషా, లేకపోతే సోషల్ స్టడీసా, ఇవన్నీ నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? సో ఎవరు కూడా భయపడకండి, డిసప్పాయింట్ అవ్వకండి. అందరూ కూడా హార్డ్ వర్క్ చేయడానికి ముందుకు రండి. సో పొద్దున్న ఎలాగో మీరు గ్రౌండ్కి వెళ్ళరు కాబట్టి 4కి లేదంటే 5కి లేవండి. 5 to 8 to 9 ఈ టైం అనేది మీరు ఓన్లీ చదవడం కోసం. అలాగే టెస్ట్ సిరీస్ మనకి శామ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ యాప్స్ అనేవి ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకుని మొబైల్లోనే టెస్ట్లు అనేవి రాయడానికి ట్రై చేయండి. దీని ద్వారా మీకు ఏంటంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుస్తుంది. ఆ మిస్టేక్ని మళ్ళీ మనం సరి చేసుకొని మళ్ళీ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకటేసారి ఎగ్జామ్లోకి ఇక్కడ రాసి ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్లోకి వెళ్ళి అక్కడ తడబడే బదులు కొన్ని అంటే మనకి యాప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? శామ్ ఇన్స్టిట్యూటే కావచ్చు, ఇంకా బోల్డ్ అనే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ అనేవి రాయండి. ఓకేనా? సో దీనివల్ల మీకు చాలా 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 యూజ్ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ వరకు నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.